యశోదమ్మ ప్రేమ. గోకులంలో ఒక ఉదయం చిన్న కృష్ణుడు తన స్నేహితులతో కలిసి మట్టిలో ఆడుకుంటూ మట్టి తిన్నాడు. దీని గురించి తెలిసి యశోదమ్మ కోపంతో కృష్ణుని దగ్గరికి వచ్చింది. కృష్ణా, నువ్వు మట్టి తిన్నావా అని అడిగింది. కృష్ణుడు నవ్వుతూ, లేదమ్మా, నేను తినలేదు అన్నాడు. అబద్ధం చెప్పకు, నోరు తెరువు చూద్దాం అని యశోదమ్మ చెప్పింది. కృష్ణుడు చిన్నగా నోరు తెరిచాడు. ఆ క్షణంలో యశోదమ్మ ఆశ్చర్యపోయింది. ఆ నోట్లో మట్టి కాదు, సకల లోకాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు కనిపించాయి. యశోదమ్మ తడబడింది, భయపడింది. వెంటనే కృష్ణుని గుండెలకు హత్తుకొని ఆలింగనం చేసుకుంది. అతను మాత్రం తన అమాయకమైన చిరునవ్వుతో అమ్మ చెంపల మీద చేతులు వేసి, అమ్మ, ఇప్పుడు అయినా పాలు ఇస్తావా అన్నాడు. ఆ దివ్య దృశ్యం యశోదమ్మ మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. అమ్మ ప్రేమలో దైవము పిల్లల్లాగే మారిపోయాడు. నీతి: అమ్మ ప్రేమలో దైవము బాలుడిలా మృదువుగా